తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినవ నీరో చక్రవర్తిని తలపిస్తున్నాడు. రోమ్ సిటీ తగులబడుతుంటే ఫిడేల్ వాయించిన చందంగా తెలంగాణ రైతులను వరిగోస పెడుతున్నాడు. ఒకవైపు రాష్ట్రంలో రైతులంతా ధాన్యం కొనుగోళ్ల కోసం రోడ్లెక్కి నిరసనలు చేస్తున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మాత్రం నిమ్మలంగా కమాండ్ కంట్రోల్ సెంటర్లో మిస్ వరల్డ్ పోటీలపై సమీక్షలు నిర్వహిస్తున్నాడు. రేవంత్ సర్కార్ రైతులపై పగబట్టింది అనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేముంటుంది? తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన రైతులంటే రేవంత్ ప్రభుత్వానికి ఎందుకింత చిన్నచూపు? రైతు సంక్షేమానికి తూట్లు పొడిచిన ప్రభుత్వం కనీసం వారి కష్టాన్ని కూడా ఎందుకు గుర్తిస్తలేదు? తెలంగాణ వ్యాప్తంగా రేవంత్ సర్కార్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎద్దేడ్చిన యవసం, రైతేడ్చిన రాజ్యం. ఇదే ప్రస్తుతం తెలంగాణలో కనిపిస్తున్న వికృత చిత్రం. ఇందిరమ్మ రాజ్యంలో ఇప్పుడు ఎక్కడ చూసినా రైతుల రోదనలే కనిపిస్తున్నాయి. రుణమాఫీ, రైతు భరోసా విషయంలో రైతులను మోసం చేసిన ప్రభుత్వం ఆఖరకు పంట కొనడంలో కూడా చేతులెత్తేసింది. రాష్ట్రంలో యాసంగి వరి కోతలు ప్రారంభమైనా ఇంకా ధాన్యం కేంద్రాలు ప్రారంభం కాలేదు. అష్ట కష్టాలు పడి రైతులు సాగు చేసిన యాసంగి పంట చేతికొచ్చింది. కానీ పంట అమ్ముకునేందుకు కూడా రైతులు రోడ్డెక్కి పోరాడాల్సిన దుస్థితి నెలకొంది. రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసినా రైతులు ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు. బోనస్ పై మాట మార్చి రైతులకు ద్రోహం చేసిన సర్కార్ ఇప్పుడు ధాన్యం కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యం చూపిస్తుంది. ప్రైవేట్ మార్కెట్లో దళారులకు మేలు చేయడానికి రేవంత్ సర్కార్ కంకణం కట్టుకున్నదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ధాన్యపు రాశులను మార్కెట్కు తరలించిన రైతులు అకాల వర్షాల భయానికి గజగజ వణికిపోతున్నారు. ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు అందాల పోటీలపై దృష్టి పెట్టింది. ఇంత సోయిలేని సన్నాసి ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా అని రైతులు మండిపడుతున్నారు. కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు కూడా రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేయాలా? ఇదేనా రైతు సంక్షేమ ప్రభుత్వం? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటూ అన్నదాతలు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. రాష్ట్రంలో యాసంగిలో ఎంత వరి సాగవుతోంది? దిగుబడి అంచనాలు, గోదాముల్లో నిల్వలపై ప్రభుత్వానికి సోయి లేకుండా పోయింది. పంట దిగుబడి, ధాన్యం కొనుగోళ్ల విషయంలో రేవంత్ ఘోర వైఫల్యం పలు అనుమానాలను తావిస్తోంది. ఇది వ్యూహాత్మక నిర్లక్ష్యమేనని సందేహం కలుగుతోంది. ఎందుకంటే వరి ధాన్యానికి బోనస్ విషయంలో ఇప్పటికే ప్రభుత్వం రైతులను నిండా ముంచింది. ఎన్నికలకు ముందు క్వింటాల్ ధాన్యానికి 500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారు. గెలిచిన తర్వాత సన్నవడ్లకే ఇస్తామని ప్లేట్ ఫిరాయించారు. బోనస్ ఆశతో ఈ యాసంగిలో రైతులు సన్నవడ్లనే ఎక్కువగా సాగు చేశారు. ఈ నేపథ్యంలో బోనస్ ఎగ్గొట్టడానికే ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల విషయంలో కుట్రలు చేస్తున్నట్టు తెలుస్తోంది. బోనస్ పై మాట మార్చి రైతులకు ద్రోహం చేసిన సర్కార్ ఇప్పుడు ధాన్యం కొనుగోళ్ల విషయంలో కావాలనే నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంది. ఒక్క దెబ్బకు 2 పిట్టల వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. బోనస్ ఇవ్వకుండా ఎగ్గొట్టాలి, ఎట్ ది సేమ్ టైం ప్రైవేట్ మార్కెట్లో దళారులకు మేలు చేయాలి అన్నదే సర్కార్ లక్ష్యంగా కనిపిస్తోంది. అందుకే గన్నీ బ్యాగ్లు లేవంటూ కొన్ని చోట్ల, మెషిన్లు పనిచేయడం లేదంటూ కొన్ని కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు నిలిపివేసింది. సీజన్కు ముందే గన్నీ బ్యాగ్ల కొరత లేకుండా చూడాల్సిన కనీస బాధ్యత సర్కార్కు లేదా అనే ప్రశ్నలు రైతులు సంధిస్తున్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో వానాకాలం కోతల సమయంలో ముందస్తుగానే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యేవి. ఏకంగా గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ సర్కార్కే దక్కుతుంది. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైపోయింది.
వడ్లకు బోనస్ పై మాట మార్చిన రేవంత్ సర్కార్ ఇప్పుడు ఏకంగా కొనుగోళ్ల విషయంలోనే రైతులను వెన్నుపోటు పొడుస్తుంది. అసలే ఇది అకాల వర్షాలు రైతును ముంచెత్తే కాలం. రాళ్ల వానలు రైతుల పొట్టగొట్టే సీజన్. వాతావరణం ఎప్పుడు మారుతుందో తెలియదు. ఒకవైపు వాతావరణ శాఖ సైతం వర్షాలపై అలర్ట్ చేసింది. పొద్దుమూకితే చాలు రైతు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాడు. ఇంకా కోతలకు రాని వరి పంటలు వేల ఎకరాల్లో ఉన్నాయి. ఎలాగోలా కోతలు పూర్తి చేసిన రైతులు ధాన్యం అమ్ముకోవడానికి తంటాలు పడుతున్నారు. మార్కెట్లో పంటను కొనడంతో ప్రభుత్వం జాప్యం చేస్తుంటే వానొస్తే పంటంతా తడిసి ముద్దవుతుందేమోనని రైతులు గుబులుగా బతుకుతున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు కనీస మద్దతు ధర, బోనస్, గిట్టుబాటు గురించి ఆలోచించే పరిస్థితి కూడా కనిపించట్లేదు. రైతుకు ఇలాంటి సంకట స్థితి కల్పించిన ఘనత రేవంత్ సర్కార్కే దక్కుతుంది. అందుకే రైతులు ధర తక్కువైనా సరే అని ప్రైవేట్ మార్కెట్లో పంటను అమ్ముకుంటున్నారు. దళారుల చేతుల్లో మోసపోతున్నారు. ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు అందాల పోటీలపై సమీక్షలు నిర్వహిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా రివర్స్ అయిపోయింది. గత బీఆర్ఎస్ సర్కార్కు, రేవంత్ ప్రభుత్వానికి జమాన్ ఆస్మాన్ ఫరక్ అని రైతులు మొత్తుకుంటున్నారు. భూమిలో విత్తనం నాటిన నుంచి కళ్ళాల్లోనే ధాన్యం కొనేదాకా అండగా నిలిచింది గత బీఆర్ఎస్ సర్కార్. కానీ హామీలన్నీ తుంగలో తొక్కి సంక్షేమం అటకెక్కించి కనీసం పంట కొనే విషయంలో కుట్రలు చేస్తుంది రేవంత్ ప్రభుత్వం. అందుకే ఇటీవల ఎల్కతుర్తి వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం పంట కొనుగోళ్ల అంశంపై సర్కార్ను ఎండగట్టారు. మరి ఏం మాయ రోగం వచ్చే, ఏం బీమార్ వచ్చే, గోల్మాల్ దింపుట్ల కాంగ్రెస్ ను మించిన వాళ్ళు లేడు, అబద్ధాలు చెప్పుట్ల కాంగ్రెస్ ను మించిన వాళ్ళు లేడు. ఎన్ని చెప్పిరి వడ్లు కాదు. ఆనాడు మనమే కొనుగోలు కేంద్రాలు పెట్టి కనీసం మద్దతు ధర వచ్చేటట్టుగా మొలకొచ్చినా తడిసిపోయినా రంగు మారినా రైతులు కాబట్టి, మన బిడ్డలు కాబట్టి, గవర్నమెంట్కు 500 కోట్లు నష్టం వచ్చినా సరే మొత్తం కొనురా అని చెప్పినా కొనిపించిన. బాధ కాలే. వాళ్ళేం చెప్పిండ్రు, పబ్లిక్ను బోల్తా కొట్టేయడానికి మేము కింటాలకు 500 బోనస్ ఇస్తాం, మక్కలకి ఇస్తాం, వడ్లకి ఇస్తాం, ప్రతి పంటకి ఇస్తాం చెప్పిండ్రా. సిగ్గులేక ఊళ్ళ పంట తిరిగి బాండ్ పేపర్లు రాసిచ్చిన, బాండ్ పేపర్లు నమ్మి బోల్తా పడ్డాం కదా, గల్లంత అయినాం కదా. ఒక ఊళ్ళే మొలక నాట్లేసే టైం వస్తే అలుకుడు చేస్తాను, వడ్లు అలుకుతాను. మొలకగా అలుకుడు చేస్తాం కదా, తుకాలు పోయేమా. పెద్ద మొగోడని ఒకరిని పిలిచిరట. మొగోడని మొలకలుస్తానికి పిలిస్తే ఎలక పిల్లని చూసి ఎల్లంకర పడ్డాడు. బోనస్ ఎగ్గొట్టడానికి రేవంత్ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లపై జాప్యం ప్రదర్శిస్తుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లాలో పలుచోట్ల వడ్ల కొనుగోలు కేంద్రాలను ఇటీవల ఆయన సందర్శించారు. అక్కడ పడిగాపులు కాస్తున్న రైతులతో ముచ్చటించారు. అకాల వర్షాల భయంతో రైతులు దళారులకే తక్కువ ధరకే అమ్ముకునే పరిస్థితిని ప్రభుత్వం కల్పించిందని హరీష్ రావు విమర్శించారు. రాష్ట్రంలో వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం చూపుతా ఉంది. ముఖ్యంగా చాలా జిల్లాల్లో నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం తదితర జిల్లాల్లో వడ్ల కొనుగోలు ప్రారంభం చేయకపోవడం వల్ల సగం వడ్లు దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. 2,320 రావాల్సిన చోట 2,000 రూపాయలు 2,100కే రైతులు కళ్లంలోనే వడ్లు అమ్ముకుంటా ఉన్నారు. ఒకవైపు అకాల వర్షాలు, వడగళ్ల వానతో భయంతో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక బయటే వడ్లమ్ముకుంటున్న పరిస్థితి ఉంది. పోయిన వానకాలంలో కూడా మనం చూస్తే గవర్నమెంట్ చెప్పింది 1,53,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండుతున్నాయని చెప్పారు. గవర్నమెంట్ 90 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని చెప్పారు. కానీ కొన్నది ఎంత అంటే 52 లక్షలే. అంటే ఒక వంతు కొన్నారు, 2 వంతులు బయటకే పోయింది. అంటే ప్రభుత్వం తొందరగా కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయక 2 వంతుల వడ్లు తక్కువ ధరకు రైతులు అమ్ముకున్నారు. 1 వంతు మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం విఫలమైంది. వ్యవసాయ మార్కెట్ల ముందు కుప్పలు కుప్పలుగా ధాన్యం రాసులు పేరుకుపోయాయి. నేలకొండపల్లి మండలంలో గన్నీ బ్యాగులు లేక కొనుగోళ్లు నిలిచిపోయినట్టుగా అధికారులు చెబుతున్నారు. మార్కెట్ యార్డ్లో రైతులు పంట అమ్ముకోవడానికి 20 రోజులుగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అధికారులు మిల్లర్లు కుమ్మక్కై తమను మోసం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబ అందిస్తారు. ధాన్యం కొనుగోలు ఆలస్యం కావడంతో ఖమ్మం జిల్లా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం నేలకొండపల్లి మార్కెట్ యార్డ్లో ఉన్నాం. గుట్టలు గుట్టలుగా పోసినటువంటి ధాన్యం అంతా ఇక్కడ చూడొచ్చు. 10 రోజుల నుంచి 15 రోజుల వ్యవధిలో రకరకాల సందర్భాల్లో కోసినటువంటి వరిని తీసుకొచ్చి ఇక్కడ మార్కెట్ యార్డ్లో ఉంచారు. అమ్ముదామంటే బస్తాలు లేవంటున్నారు, ట్రాన్స్పోర్ట్లు లేదంటున్నారు. అధికారులు రకరకాల కారణాలు చెప్పడంతో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మనతో పాటు ఈ కొండపల్లి ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులు ఉన్నారు. వాళ్ళని అడుగుదాం. అమ్మడాలంటే ఏ రకమైన సమస్యలు వస్తుందండి? కోసి ఎన్ని రోజులు అవుతుంది? కోసి 20 రోజులు అవుతుందండి. 20 రోజులు అవుతుంది. బస్తాలు ఇవ్వమంటే బస్తాలు ఇదిగో అది కానీ తిప్పుతున్నారు. తిప్పి మళ్ళీ లోడ్ చేసుకొని పోయాక కూడా మిల్లులో 5 కేజీలు 6 కేజీలు కింటాకు అడుగుతున్నారు. మేమేం చేయాలి? ఇది ఎంత నష్టం వస్తుంది మాకు. ఇక్కడ బాగా మేత రావట్లేదని ఎండబెట్టడం, ఎండబెట్టాక చూస్తే ఉంది నూకగాటం అట్లా చేస్తున్నారు. బాగా ఎండిపోయినాయి. బయట అమ్మాలంటే అవి బాగా ఎండిపోయి నూకైనాయి. మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు ఇవాళ 20 రోజులు. ఎన్ని ఎకరాలు సాగు చేశారు? మీకు అసలు ఏంది ఇంకేం ఇబ్బంది అవుతుందంటే 500 రూపాయలు బోనస్ ఇస్తా అంటున్నారు. మరి అందుకే కొనట్లేదా, లేకపోతే అసలే కొనొద్దనుకుంటలేదా? 500 రూపాయలు బోనస్ వస్తుంది అంటున్నారు. అది ఎప్పుడు పడేది తెలియదు. ఇప్పటికైతే వడ్లు ఇంతవరకు బస్తాలు పట్టలేదు. అది మీ పేరేందే? పెద్ద మనిషి ఎన్ని ఎకరాలు సాగు చేశారు? అసలు ఏంది కొంటుర్రా కొనట్లేదా? వడ్లు అయితే కొనట్లేదండి. ఇప్పుడు తొందరగా ఏసపాట్లేదు. 15 రోజులు 20 రోజులు అవుతుంది. వడ్లు పోసిన పొలంలో పోసిన కోసి ఆడపోతే ఆ పట్టాలు బాసిన వాన పట్టాలు కూడా గొడ్లు దొక్కి పట్టాలు పగిలిపోతున్నాయి. వడ్లు కింద పడి ఆగం అవుతున్నాయి. వడ్లు కొనుగోలు చేసే వాళ్ళు లేరు. ప్రైవేట్గా వచ్చేవాళ్ళు 1400 కింద 1300 కడుగుతున్నారు. ఈ వడ్లు అమ్ముకుంటే మళ్ళీ బోనస్ బాధ్యత 500 రూపాయలు, మళ్ళీ అట్లా కూడా బాధ్యత అట్లా మైనస్ అవుతామని సరే బోనస్ వస్తుంది కానీ ఆరబెట్టిన తర్వాత మరి ఏమైందో తెలియదు. అసలు కొనేది కొనంది అయితే ఇంతవరకు ఆర్డర్ ఏం చెప్పటం లేదు. అది జరుగుతుందండి ఈ రైతులు. ఇప్పుడు మీరు అధికారుల దృష్టికి తీసుకుపోయారా? మరి ఇక్కడ లోకల్ మంత్రిగా ఉన్నారు, ఆయన దృష్టికి తీసుకోవడం కాబట్టి రైతులు ఎవరన్నా ఈ ప్రయత్నం చేస్తున్నారా? ఎట్లా ఉంది? రైతులు ఏం చెప్పట్లేదండి. రైతులు ఏం చెబుతారండి, ఊరియాళ్ళు అమ్ముకుంటున్నారు, అయిపోతుంది, కొన్ని పోతున్నాయి, కొన్ని అమ్ముకుంటున్నారు ప్రైవేట్కి కూడా. మేమైతే ప్రైవేట్కి వేయలేదు, అట్నే ఉన్నాయి. అధికారులు ఏమంటారు? అధికారులు ఏం చెప్పట్లేదండి. అక్కడ ఎవరు వచ్చిన వాళ్ళు కూడా లేరు, అధికారులు పట్టించుకున్నాడు లేరు. బాబాయ్, ఎన్ని ఎకరాలు వేసినావు నువ్వు? అమ్మినవా, అమ్మలేదా? మరి ఇక్కడ పరిస్థితి చూస్తేనేమో ఎవరు అమ్మట్లేదు, కొనట్లేదు సార్ అంటున్నారు. ఏంది? మబ్బు పడితే మాకు గుండెల్లో దడబడుతుంది. ధాన్యం అంతా దడిచిపోద్ది, అక్కడదక్కడే ఉంది. 9వ తారీఖు ఓపెన్ చేశారు. ఒక 4 లారీలు పోయినాయి. కాసిన కాటాలు వేసిన ఒడ్లు కూడా ఎక్కడెక్కడే పోయినాయి. నిన్న మరి దయచేసి వాళ్ళని పిలిచినాం, ఎంఆర్ఓ గారిని, అధికారులని, ఈ మార్కెట్ చైర్మన్ గారిని, వాళ్ళందరినీ పిలిచినాం. కొనుగోలు చేపియాలని అన్నాం. అధికారులతో మాట్లాడారు. ఇంకా సురుకుదానం రాలేదు. కళాశాలను కూడా పెంచి ఒక వారం రోజులు చేయండి. మే నెల వస్తే రాళ్ళవాన పడిద్ది అని మాకు భయం అవుతుంది. బోలెడంత పెట్టుబడి పెట్టి ఉన్నాం. ప్రతి రైతు గోసట వెళ్తుండు, పట్టాలు వెళ్ళిపోతున్నాయి. మార్కెట్ మంచిగా సదుపాయంగా లేదు. ఏ కాడికి ₹99 వద్దు బయటనే అమ్మారు. ఒక 10 పైసలు ఉంటే మార్కెట్కి వచ్చింది ధాన్యం. అసలు ఊళ్ళే వంగే నాగరావు గారు ఆ ధాన్యమే కొనకపోతే రైతులు చచ్చిపోతారు కూడా మందాగి. ప్రైవేట్ వాళ్ళు కొనకపోతే ఏదో ఇక్కడికి ఒక 10% వస్తేనే మాకు నిండినే అంటారు 4 లోడ్లు వేసుకొని. దయచేసి ఏ కాడికి మిల్లు యజమానం సహకరించి తీసుకోకపోతే చాలా ఇబ్బంది అవుతుందండి రైతుకి. మిల్లు యజమానం అధికారుల మాట సహకరించాలి, రైతుల మాట కూడా అధికారులు సహకరించి మిల్లు యజమానం తీసుకోవాలి. ఏ కాడికి ఈ నేలకొండ పిల్ల ఇన్ని మిల్లులు ఉన్నాయి ఈ మండలంలో, అసలు 4 లోడ్లు పోతే మాకు ఫుల్ అయినాయి అంటారు. అదే మాకు అర్థం కావట్లేదు. నిన్నటిసింది ఏయో ఒడ్లు ఈ పనికిరావు అని చెబుతారు. అది సరైన సమాధానం కాదు. దయచేసి కొనాలి. మిల్లు యజమానం అధికారులను సహకరించాలి. మాకు భయం తగ్గాలి. ఎందుకంటే రేపు మే నెల వస్తే మే 1 వస్తే రాళ్ళవానలు పడతాయి. మాకు బాగా నమ్మకం. మిల్లు యజమానులు సహకరించాలి, అధికారులు చెప్పినట్టుగా కొనుగోలు చేయాలంటున్నారు. ఇప్పటి వరకు బస్తాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి అని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా 20-15 రోజుల నుంచి ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వర్షాలు వస్తే మొత్తం కొట్టుకుపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత కష్టపడి పండించినటువంటి ధాన్యం నేలపాలవుతుంది, నీళ్లపాలవుతుంది. కాబట్టి అధికారులు అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మిల్లర్లు సహకరించి తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నాగరాజుతో సాంబశివరావు, టీ న్యూస్, నేలకొండపల్లి నుంచి.